సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రాంపల్లి గ్రామంలో సర్పంచ్ బొమ్మ మల్లయ్య అధ్యక్షతన గ్రామ పాలకవర్గం సభ్యులు గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో నుండి పోచమ్మ తల్లి ఆలయానికి సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. గ్రామ ప్రజలు నిత్యం కొలుసుకునే పోచమ్మ తల్లి ఆలయానికి సరైన మార్గం లేక సుమారు 80 సంవత్సరాలు గడుస్తుందన్నారు. మార్గం మధ్యలో కొంత స్థలం హైదరాబాద్కు చెందిన నిండుదోవలు వీర వెంకట కుమార్ వ్యవసాయ పొలం ఉండగా అదే గ్రామానికి అల్లుడైన దేవేందర్ రెడ్డి సహకారంతో మాట్లాడి క్లియర్ చేసినట్లు వివరించారు. గ్రామ ప్రజల కోరిక మేరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా సీసీ రోడ్డు పనులను ప్రారంభించుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. దారి కోసం అడగగానే కొంత స్థలాన్ని ఇచ్చిన వీర వెంకట కుమార్, దారం గురువారెడ్డి రైతులకు పాలకవర్గ సభ్యులు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. పోచమ్మ తల్లి ఆశీర్వాదంతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వివరించారు. ఈరోజు రాంపల్లి గ్రామంలో గ్రామ సమక్షంలో గ్రామ ప్రజలందరూ మా పోచమ్మ దేవస్థానానికి దారి సరిగా లేనందున పిచ్చి మొక్కలు, నీటి గుంతలు అవన్నీ ఉండుట్లా మేము ఎన్ఆర్జీఎస్ నుంచి సీసీ రోడ్డు మంజూరు చేయించడము. పోచమ్మ దేవస్థానానికి ఈరోజు సీసీ రోడ్డు పోయించడం జరుగుతుంది. గ్రామ పెద్దలందరి సమక్షంలో ఇక్కడ వేరే సార్ కూడా మాకు జాగా ల్యాండ్ దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. దాని వాళ్ళ సహకారంతో దేవస్థానం దగ్గరికి రోడ్డు పోయడం జరుగుతుంది. ఇక్కడ పోషమ్మ దారి మార్గం మధ్యంలో మన హైదరాబాద్ సార్ కుమార్ సార్ అని ఆయన ల్యాండ్ ఉండుట్లా మేమందరం గ్రామస్తులం వచ్చి ఆయనను విచారించి అడిగితే పోషమ్మ దేవస్థానానికి కదా అని ల్యాండ్ కూడా సార్ కొంత ఇవ్వడం జరిగింది. సారు సహకారంతో పోచమ్మ దేవస్థానానికి ఈరోజు మా గ్రామంలో సీసీ రోడ్డు పోచమ్మ దగ్గరికి పోయడం జరుగుతుంది. మా పోషమ్మ కాడికి బాట లేక బాగా ఇబ్బంది అవ్వడం, ఇన్ని రోజుల నుంచి నీళ్ళ సలవతి లేక అట్లా బురదలకెళ్ళి ముళ్ళలకెళ్ళి చెట్లకెళ్ళి తిరిగి వచ్చినాము. పోషమ్మ కాడికి కాళ్ళకు ముళ్ళు గుచ్చుతుండగా ఇప్పుడు మేము పాలగౌరం గారికి మా సర్పంచి మేము ఊరోళ్ళు కలిసి అంతా అప్లికేషన్ పెట్టుకొని మేము రోడ్డు తెచ్చుకున్నాము. సారు రోడ్డుకు జాగిచ్చిండు, మేము రోడ్డు పోసుకుంటున్నాం. ఇప్పుడు మాకు ఏ ఇబ్బంది లేకుండా మేము వస్తాం. పోషవతాల దగ్గర ఇట్లా కలిసి కట్టుగా ఉంటే ఏదైనా చేయగలుగుతాడు సర్పంచి. మేమంతా నిలబడతాం.